నమస్తే. సచివాలయం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి ఒక ముఖ్యమైన ప్రకటన ఇచ్చింది. అవును, సిహెచ్ఎస్ఎల్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. కరెక్ట్. ఈ రోజు మనం ఎస్ఎస్సి అధికారిక ప్రకటన ఆధారంగా ఈ నోటిఫికేషన్లోనే ముఖ్యాంశాలేంటో వివరంగా చూద్దాం. అంటే ఎవరు అప్లై చేయొచ్చు, ఏంటి సంగతి అనేది తెలుసుకుందాం. సరే, ముందుగా ఏ పోస్టులున్నాయి ఇందులో? ఇందులో ముఖ్యంగా లోవర్ డివిజనల్ క్లర్క్ అంటే ఎల్డీసీ, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టులు ఉన్నాయి. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ డిఈఓ పోస్టులు కూడా ఉన్నాయి. ఓకే, మరి జీతాల విషయం ఎలా ఉంటాయి? ఎల్డీసీ జేఎస్ఆర్కి అయితే లెవెల్ 2 పే స్కేల్ అంటే బేసిక్ పే సుమారుగా 19,900 ఉంటుంది. ఓకే. ఇక డిఈఓ పోస్టులకు వస్తే లెవెల్ 4 అంటే బేసిక్ 25,500, కొన్నిటికి లెవెల్ 5 కూడా ఉంది, అది 29,200 బేసిక్ అన్నమాట. అంటే మంచి శాలరీలే అని చెప్పొచ్చు స్టార్టింగ్లో. ఖాళీల సంగతేంటి, ఎన్నున్నాయి? ప్రస్తుతానికే అంటే టెంటేటివ్గా సుమారు 3,311 ఖాళీలు చూపించారు. వావ్, 3,000 పైనేనా? ఇది నిజంగా పెద్ద నోటిఫికేషనే కదా. అవును, ప్రారంభ జీతాలు పర్వాలేదు, ఇక ఖాళీల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. కాకపోతే ఇవి తాత్కాలికమే. అవును కదా. తుది సంఖ్య మారొచ్చు. కాబట్టి అభ్యర్థులు ssc.gov.in వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఈ పే లెవెల్స్ చూస్తే కెరియర్ గ్రోత్ కూడా బానే ఉంటుందనిపిస్తుంది. సరే, మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలేంటి? ఎప్పటినుంచి ఎప్పటి వరకు? ఆన్లైన్ దరఖాస్తులైతే జూన్ 23న మొదలయ్యాయి. ఓకే. చివరి తేదీ జూలై 18 రాత్రి 11 గంటల వరకు. టైం కూడా ఇచ్చారు. అవును. ఫీజు కట్టడానికైతే జూలై 19 చివరి తేదీ. అప్లికేషన్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చా? ఆ అవకాశం ఉంది. జూలై 23, 24 తేదీల్లో కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారు, కానీ దానికి ఛార్జీలుంటాయి. ఎంతుంటుంది? మొదటిసారి సరిచేసుకుంటే 200 రూపాయలు, మళ్ళీ రెండోసారి కూడా అవసరమైతే 500 రూపాయలు కట్టాలి. అబ్బా, జాగ్రత్తగా ఉండాలి అప్లై చేసేటప్పుడే. అయితే ఇక టీర్ 1 పరీక్ష అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు జరుగుతుంది. మరి టీర్ 2? నోటిఫికేషన్లో ఫిబ్రవరి, మార్చి 2025 ఉంది కదా, కానీ 2026 అంటున్నారు. అవును, అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. బహుశా అది టైపో అయ్యుండొచ్చు. ఫిబ్రవరి, మార్చి 2026 అయ్యే అవకాశమే ఎక్కువ. దీనిపై ఎస్ఎస్సి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అభ్యర్థులు అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలి. కరెక్ట్. తేదీల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. లాస్ట్ మినిట్ వరకు ఆగకూడదు. అస్సలాగకూడదు. ముందే అప్లై చేసుకోవడం బెస్ట్. ఓకే, పోస్టులు, తేదీలు తెలిసాయి. మరి ఎవరు అర్హులు దీనికి? అంటే విద్యార్హత, వయస్సు ఎలా ఉండాలి? కట్ ఆఫ్ డేట్ జనవరి 1, 2026. ఆ తేదీ నాటికి అర్హతలు చూస్తారు. సరే. కొన్ని స్పెసిఫిక్ డిఈఓ పోస్టులకు, అంటే కొన్ని మంత్రిత్వ శాఖల్లోని వాటికి, ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ఓకే, సైన్స్ వాళ్ళకి కొన్ని ఉన్నాయి. అవును. మిగిలిన ఎల్డీసీఆ జేఎస్సీ పోస్టులకు, ఇంకా వేరే డిఈఓ పోస్టులకు ఏ గ్రూప్తో ఇంటర్ పాస్ అయినా చాలు. అంటే 12వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. డిస్టెన్స్లో చదివిన వాళ్ళు? దూర విద్య, డిగ్రీలు, డిప్లొమాలు కూడా చెల్లుతాయి, కానీ అవి యూజీసీ గుర్తింపు పొంది ఉండాలి. కొన్ని ప్రొఫెషనల్ కోర్సులకు మినహాయింపులుండొచ్చు, అది నోటిఫికేషన్లో చూసుకోవాలి. వయస్సు ఎంతో ఉండాలి? వయస్సు కూడా జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1999 కంటే ముందు పుట్టి ఉండకూడదు, అలాగే జనవరి 1, 2008 తర్వాత పుట్టి ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా? ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు సడలింపు ఉంది. ఇంకా పీడబ్ల్యూబీడీ అంటే దివ్యాంగులకు, మాజీ సైనికులకు, ఇలా వేర్వేరు వర్గాలకు రూల్స్ ప్రకారం సడలింపులుంటాయి. అవి నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటాయి. సరే, సహజంగానే భారతీయ పౌరులై ఉండాలి. అవును, అది బేసిక్ రిక్వైర్మెంట్. మరి అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనేనా? అవును, కేవలం ఆన్లైన్లోనే. అది ఎస్ఎస్సి వాళ్ల కొత్త వెబ్సైట్ https.ssc.gov.in ద్వారా మాత్రమే చెయ్యాలి. ఓ, కొత్త వెబ్సైటా? అవును, ఇది చాలా చాలా ముఖ్యం. పాత ఎస్ఎస్సి వెబ్సైట్లో చేసుకున్న వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఇప్పుడు చెల్లదు. అస్సలు చెల్లదా? చెల్లదు. కొత్త వెబ్సైట్లో ఫ్రెష్గా ఓటీఆర్ చేసుకోవాల్సిందే. ఓకే. ఇంకో విషయం, ఓటీఆర్ చేసేటప్పుడు ఆధార్ వివరాలిస్తే మంచిది. ఆధార్ వెరిఫికేషన్ ఎంచుకుంటే అప్లికేషన్లో ఫోటో,
సంతకం లాంటి వాటి వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తగ్గుతుందంటున్నారు. ఆహా. ఇంకో ముఖ్యమైన విషయం, అప్లికేషన్లో లైవ్ ఫోటో క్యాప్చర్ చేయాలట. ఇది నిజంగా కొత్త రూల్ గదా? అవును, ఇది లేటెస్ట్ అప్డేట్. బహుశా ఫేక్ అప్లికేషన్స్ ఇంపర్సనేషన్ ఆపడానికేమో అప్లై చేసేటప్పుడు వెబ్కామ్ ద్వారా అప్పటికప్పుడు ఫోటో తీసుకోవాలి. ఓ, అంటే ప్రిపేర్డ్గా ఉండాలి. ఫీజెంత? అప్లికేషన్ ఫీజు ₹100 మాత్రమే. ఓకే. అయితే మహిళలకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అంటే మాజీ సైనికుల కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. వాళ్లు ఫీజు గట్టక్కర్లేదు. సరే, ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా సచివాలయం ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక పరీక్షా విధానం ఎలా ఉంటుంది? 2 దశలన్నాం కదా, Tier 1, Tier 2. అవును. మొదటది Tier 1. ఇది ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఏమేం సబ్జెక్టులుంటాయి? ఇందులో 4 విభాగాలుంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే బేసిక్ ఎరిథ్మెటిక్ స్కిల్స్, ఇంకా జనరల్ అవేర్నెస్. ఓకే, టైం ఎంతిస్తారు? నెగటివ్ మార్కులు? మొత్తం పరీక్షకు 60 నిమిషాలు, అంటే 1 గంట సమయం ఉంటుంది. జాగ్రత్త, నెగటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోస్తారు. హాఫ్ మార్క్ పోతుంది. ఓకే, మరి Tier 2 సంగతేంటి? అదిలా ఉంటుంది? Tier 2లో 2 సెషన్లు ఉంటాయి. ఒకే రోజు జరుగుతాయివి. సెషన్ 1, సెషన్ 2 అని. సెషన్ 1లో ఏముంటాయి? సెషన్ 1లో మళ్ళీ 3 సెక్షన్లుంటాయి. సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, జనరల్ అవేర్నెస్. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. ఓ, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా టెస్ట్ చేస్తారా? అమో, ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అన్నమాట. మరి సెషన్ 2? సెషన్ 2లో స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. పోస్టును బట్టి స్కిల్ టెస్టా లేదా టైపింగ్ టెస్టా అనేది ఉంటుంది. Tier 2లో కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుందా? ఉంటుంది. సెషన్ 1లోని సెక్షన్ 1, సెక్షన్ 2లలో ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. కానీ సెక్షన్ 3 అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి నెగటివ్ మార్కింగ్ లేదు. ఓకే, అంటే కంప్యూటర్ టెస్ట్, స్కిల్ టైపింగ్ టెస్ట్ మార్కులు ఫైనల్ సెలెక్షన్కి కలపరు, జస్ట్ పాస్ అయితే చాలు, అంతేనా? అంతే. కానీ వాటిల్లో క్వాలిఫై అవ్వడం కంపల్సరీ. అంటే ఎల్డీసీ, జేఎస్ఏ పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ అయితే నిమిషానికి 35 పదాలు, 35 WPM. హిందీ అయితే 30 పదాలు, 30 WPM టైప్ చేయగలగాలి. DEO పోస్టులకు? DEO పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. డేటా ఎంట్రీ స్పీడ్ చూస్తారు. గంటకు 8000 కీ డిప్రెషన్స్, లేదా కొన్ని పోస్టులకు DEO గ్రేడ్ A గంటకు 15000 కీ డిప్రెషన్స్ వేగముండాలి. అబ్బా, అంటే ఇవి క్వాలిఫయింగ్ అయినా సరే ప్రాక్టీస్ చాలా అవసరం, లైట్ తీసుకోటానికి లేదు. అస్సల్లేదు. వీటిల్లో ఫెయిలైతే Tier 2లో మిగతా వాటిల్లో ఎంత మంచి స్కోర్ వచ్చినా వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఫైనల్గా సెలెక్షన్ ఎలా చేస్తారు? మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఫైనల్ మెరిట్ లిస్ట్ Tier 2లోని సెషన్ 1లో ఉన్న సెక్షన్ 1 మ్యాథ్స్ రీజనింగ్, సెక్షన్ 2 ఇంగ్లీష్ GAలలో అభ్యర్థి సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తయారు చేస్తారు. అంటే Tier 1 మార్కులు కలపరా? కలపరు. Tier 1 కేవలం స్క్రీనింగ్ టెస్ట్, అందులో క్వాలిఫై అవ్వాలి. అలాగే Tier 2లోని కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, సెక్షన్ 3లోనూ, స్కిల్ టైపింగ్ టెస్ట్, సెషన్ 2లోనూ కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. అంతా అయ్యాక అభ్యర్థి మెరిట్ ర్యాంకు, వాళ్లు ఆన్లైన్లో ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్సులు, ఈ రెండింటి ఆధారంగా ఫైనల్ అలాట్మెంట్ ఉంటుంది. పోస్ట్ ప్రాధాన్యతలు ఒకసారి ఇచ్చాక మార్చడానికి వీలుండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇంకేమైనా స్పెషల్ కండిషన్స్ ఉన్నాయా? BRO అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లోని LDC పోస్టులకు కొన్ని ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. వాటికి అప్లై చేసేవాళ్లు ఆ వివరాలు కూడా చూసుకోవాలి. రిజర్వేషన్లు, PWBD అభ్యర్థులకు స్క్రైబ్ ఫెసిలిటీ లాంటివి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. సరే, మొత్తం మీద చూస్తే ఇంటర్ పాస్ అయిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి SSC CHSL 2025 నిజంగా ఒక మంచి అవకాశం అనిపిస్తోంది. ఖచ్చితంగా. దాదాపు 31 ఖాళీలు, మంచి పే స్కిల్స్. సో అర్హులైన వాళ్లు అస్సలు మిస్ చేసుకోవద్దు. చివరి తేదీ వరకు ఆగకుండా వీలైనంత త్వరగా కొత్త వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని అప్లై చేయండి. అవును.
పూర్తి వివరాలకు ఏమైనా అప్డేట్స్ వస్తే తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ https://ssc.gov.in చూస్తూ ఉండండి. ఒక్క చిన్న విషయం ఆలోచించండి, లక్షల మంది పోటీ పడతారీ పరీక్షకు. కేవలం సిలబస్ చదివేయడం సరిపోతుందా? లేక టైపింగ్ స్కిల్ టెస్ట్ లాంటి క్వాలిఫైయింగ్ పరీక్షలను కూడా మొదటి నుంచి సీరియస్గా ప్రాక్టీస్ చేయాలా? అసలు ఈ పోటీలో మిగతా వాళ్లకంటే ముందుండాలంటే కేవలం కష్టపడి చదవడం కాకుండా ఏమైనా స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలు అవసరమా? దీని గురించి అభ్యర్థులు ఆలోచించాలి. మంచి పాయింట్. ఈ విలువైన సమాచారం మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీకు కూడా. మళ్ళీ ఇంకో అప్డేట్తో కలుద్దాం. అంతవరకు సెలవు.